నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. నేను తరంగిణి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం బస్ డిపోకు నూతనంగా వచ్చిన 2 బస్సులను రావులపాలెం నుండి హైదరాబాద్ రూట్ నడిపేందుకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. రైతులకు బాసటగా కూటమి ప్రజా ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోకులం షెడ్డులను ఎమ్మెల్యే సత్యానందరావు, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు ప్రారంభించారు. పాడి రైతులకు అండగా నిలిచేందుకు ఈ గోకులం పథకం ఉపయోగపడుతుందన్నారు. గ్రామంలో 3 గోకులం షెడ్డులను ప్రారంభించామని, ఆలమూరు మండలంలో 49 గోకులాలు మంజూరు చేశామన్నారు. శాంక్షన్ ఇచ్చి 3 నెలలు అయింది, 2 నెలలు అయింది. ఇప్పుడు కట్టిన లేరు. మీ మండలంలో 50కి 22 చాలా బాగా కట్టారు. రావులపాలెం 6, కొత్తపేట 6, ఆత్రేపురం 10 కట్టారు. 50 ఇచ్చాం. 4 మండలం 450. 200కి మనకి పూర్తయిన 6, 6, 12, 10, 22, 40 చాలా పూర్తి కాంపిటేషన్ చెప్తే గొడవ. నంద్యాల జిల్లా డోన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారులకు వచ్చిన తర్వాత 6 నెలలు గడిచిపోయినా పేదల ఇళ్ల పట్టాల గురించి ఆలోచించకపోవడం దుర్మార్గమన్నారు. పేదలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాలను ముట్టడిస్తామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని ఆర్డీఓ ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర ముఖ్యమంత్రిగా గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా గత ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు స్థలం మాత్రమే ఇచ్చి బాత్రూమ్ కూడా కట్టుకోవడానికి రాదు, అది పేదలు నివసించడానికి ఏమాత్రం కూడా ఉపయోగపడదని చెప్పేసి ఎన్నికల బహిరంగ సభలో హేళనగా మాట్లాడి, నేను అధికారంలోకి వస్తే పట్టణంలో ఉన్నటువంటి పేదలకు 2 సెంట్ల స్థలం ఇస్తాను, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. అలాగే గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్ల స్థలం ఇస్తాను, ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినాడు. మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు. సూపర్ 6 పథకాలలో ప్రధానమైనది ఇంటి స్థలాలది. ఆ రోజు హామీ ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఇప్పటికి 6 నెలలు కావస్తూ ఉంది. ఆయన అమరావతి చుట్టూ, పోలవరం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. తిరుపతి లడ్డు కోసం పోట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు ఢిల్లీ తిరుగుతూ ఉన్నాడు. నిన్న విశాఖపట్నంకి నరేంద్ర మోడీ వస్తే మొత్తం అంతా రాష్ట్రం అంతా అధికారులంతా ఆడే, పోలీసులంతా ఆడే ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు ఎక్కడన్నా పోదు, మీరు పేదలకు స్థలాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చినావు కదా, గత ప్రభుత్వాన్ని హేళనగా బాత్రూమ్ కూడా సరిపోదని హేళన చేసావు కదా, ఎక్కడో శివారు ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు అన్నావు కదా, మీరు నివాసం యోగ్యానికైనటువంటి స్థలాన్ని ప్రభుత్వానికి లేకపోతే మేము కొని కానీ పేదలకు ఇంటి స్థలం ఇస్తాము. అటువంటి ఇంటి స్థలం, అది ఇంటి స్థలం 1 సెంటు మాత్రమే ఉంది. అది బాత్రూమ్ కూడా కట్టుకోవడానికి వీల్లేదు. ఆయనకేమో ఎకరాల ఇంటి నివాసం ఉంది. నేను అధికారంలోకి వస్తే ఆ పని చేయనని చెప్పేసి ప్రతి పేదవానికి గ్రామాల్లో 3 సెంట్ల స్థలము, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం తప్పనిసరిగా నా ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. ఆ హామీ ఇచ్చిన తర్వాతనే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, పెద్ద ఎత్తున పేద ప్రజానికం కూడా మరి తమ ప్రభుత్వంగా దాన్ని భావించి చంద్రబాబు నాయుడు గారికి గెలిపించారు. ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది. మరి ఏ ఒక్క మంత్రివర్గ సమావేశాలు కూడా అనేకం జరిగిన ఇంట్ల స్థలాల ప్రస్తావన కానీ, పక్కా ఇంటి నిర్మాణ ప్రస్తావన కానీ ఏమాత్రము లేదు. అందుకే ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం, నీవిచ్చినటువంటి హామీలలో సూపర్ 6 నినాదాల్లో
పక్కా ఇంటి నిర్మాణము, ఇండ్ల స్థలాల సమస్య కూడా ప్రధానమైన సమస్యగా మీరు అధికారంలోకి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి తక్షణమే దీన్ని నిలబెట్టుకోవాలి. ఈరోజు అర్జీలు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం నుంచే తప్పనిసరిగా ప్రభుత్వ భూమిని గుర్తించాలి, లేనట్లయితే మేము కొనుగోలు కూడా చేసిస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీని మీరు తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే రానున్నటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి మరి నిలదీయడానికి తప్పనిసరిగా పేదలను సమీకరించి ఉద్యమం. కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల ఇలవేలుపైన ఈదమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం చేయడం జరిగిందన్నారు బీజేపీ మండల అధ్యక్షులు సాయి కృష్ణ. అదేవిధంగా కొత్తగా ఈదమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠించి నియోజకవర్గ ప్రజలందరికీ భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈదమ్మ తల్లి జాతర గతంలో జరిగిన విధంగానే ఆలయ పూజారి మరియు రైతు కమిటీ ఆధ్వర్యంలోనే సాంప్రదాయం ప్రకారం ఏర్పాటు చేయాలని, ఇందులో ఎటువంటి రాజకీయాలు జోక్యం తగదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణం కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొల్లాపూర్ ప్రజలకు, కొల్లాపూర్లోని వివిధ పార్టీ రాజకీయ నాయకులకు ముఖ్యంగా తెలియజేయున్నది, కొల్లాపూర్ ఈదమ్మ తల్లి దేవాలయము పునర్నిర్మాణము, దీని రాజకీయం జోక్యం తగదు. రాజకీయాలకు అతీతంగా గతంలో ఆనవాయితీ ప్రకారము ఆలయంలో ఉండే పూజారులు, రైతు కమిటీలు దీన్ని నిర్ణయించాలి. ఈ విగ్రహ ప్రతిష్ట మున్సిపాలిటీ వాళ్ళు చేస్తామనడం సరికాదు. ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో రాజకీయ జోక్యము అసలు తగదు. ఎందుకోసమంటే ఆలయము పునర్నిర్మాణము ఎవరు చేసిర్రో వాళ్ళే విగ్రహ ప్రతిష్ట చేస్తే బాగుంటుంది. కొల్లాపూర్ ప్రజానీకం కూడా ఇదే విషయము చర్చించుకుంటున్నారు. దీన్ని హిందూ సాంప్రదాయ ప్రకారము దేవాలయాన్ని విగ్రహ పునర్ప్రతిష్ఠ చేయాలి. అదేవిధంగా దీన్ని ముఖ్యంగా దీన్ని కంపల్సరీ కొనసాగించాలి. ఏ ఒక్క రాజకీయ పార్టీకో లేక ఏ ఒక్క నాయకునో మేము సమర్థించి వెనుకేసుకోవడం రావడం లేదు. అదేవిధంగా స్థానిక మున్సిపల్ పాలక వర్గం వాళ్ళు స్వార్థ రాజకీయాలకు పూనుకొని మీరు మాట్లాడుతున్నారు. మీరు శిలాపలకాల మీద మీ పేర్లు పెట్టుకొని మేమేదో గుడిని డెవలప్ చేస్తున్నాం అనే విధంగా మీరు స్వార్థ రాజకీయాలు చేయకండి. మీరు ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ అధికారులకు కానీ చైర్మన్ గారు కానీ కౌన్సిలర్ కానీ తెలియజేయడం ఏంటంటే, మీరు ఆలయానికి డెవలప్ చేయాలనుకుంటే ఆయన గత ఎమ్మెల్యే ఓడిపోయి కూడా సంవత్సరం కానికి వస్తుంది. మీరు ఆలయానికి కలర్లు వేస్తున్నప్పుడు ఏం చేసిండ్రు? ఈ రోజు వచ్చి మేము విగ్రహ ప్రతిష్ఠ చేస్తామనడం సరికాదు. మున్సిపాలిటీ అధికారులకు తెలియజేస్తున్నాము. దీన్ని ముఖ్యంగా ఆలయ పూజారులు నిర్ణయించాలి, తర్వాత రైతు కమిటీ వాళ్ళు నిర్ణయించాలి. అది కాకుండా మున్సిపాలిటీ వాళ్ళు ఎంటర్ అయ్యి రాజకీయాలకు మీరు తావిస్తే మాత్రము మేము కొల్లాపూర్ భారతీయ జనతా పార్టీ గత 7 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు నాగేంద్ర చౌదరి. కాలినడకన వెళ్లే భవానీ భక్తులకు, అయ్యప్ప భక్తులకు రాత్రులు పడుకునేందుకు వచ్చే వారికి వసతి ఏర్పాటు చేయడమే కాకుండా చక్కని ఆతిథ్యం ఇస్తున్నామన్నారు. అలాగే దివ్యాంగులకు, వృద్ధులకు మా హోటల్ వద్ద ఉచిత భోజనం అందిస్తున్నామని, జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనాథలు చనిపోతే వారి దహన సంస్కారాలను నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా జగ్గంపేట మీదుగా వెళ్లే భారతదేశ భద్రతా సిబ్బందికి ఉచిత వసతి ఆతిథ్యం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా ఈ విధంగా చాటుకుంటున్నామని, జై జవాన్, జై కిసాన్, జై హింద్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ ధర్మ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గ పరిధిలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయారావు అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని పటాన్చేరు మండలం ఇంద్రేశం గ్రామ సమీపంలోని రవాణా శాఖ కార్యాలయ ఆవరణలో వాహనదారులకు రోడ్డు భద్రతా నియమావళిపై అవగాహన కల్పించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని, వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సూచనలు సలహాలు పాటిస్తూ సేఫ్టీగా డ్రైవింగ్ చేసి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. వాహనదారులు ప్రజలలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని చెప్పారు. కార్యక్రమంలో వాహనదారులు, రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ పటాన్చేరు ఆర్టీఓ ఎంఐగా నేను పనిచేస్తున్నాను. అయితే ప్రతి సంవత్సరము రోడ్డు భద్రతల భాగంగా మన భారత ప్రభుత్వము జనవరి 1 నుంచి జనవరి 31 తారీఖు వరకు ఈ రోడ్డు భద్రతా నియోజకవర్గాలను పాటించవలసిందిగా మనం ప్రజలకు ఉద్దేశించి అవగాహన సదస్సులో భాగంగా ఈరోజు పటాన్చేరు ఆర్టీఓ ఆఫీస్లో మనము ప్రోగ్రాము చేపట్టడం జరిగింది. అందులో భాగంగా హెల్మెట్ ధరించాలి, మరియు ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకూడదు, సీట్ బెల్ట్ ధరించాలి విధిగా. తర్వాత ఆల్కహాల్ సేవించి వాహనాలు నడపకూడదు, అట్లాగే ఆటోల పైన ఓవర్లోడ్ వేసుకొని తిరగకూడదు. ఇవన్నీ కూడా పౌరుడిగా దేశానికి కూడా సేవలు అందిస్తాము, రాష్ట్రానికి కూడా సేవలు అందిస్తాము. ప్రైవేట్ బస్ చెకింగ్ కూడా అది రొటీన్గా పండగల స్పెషల్ కాబట్టి అది కూడా జరుగుతుంది. సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో ఇచ్చిన హామీ మేరకు స్వంత గృహం లేక, అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిది అని చెప్పిన మాట నిలబెట్టుకోవాలి అని సిపిఐ జిల్లా కార్యదర్శి హొమ్మి రమణ అన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కూటమి సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బొగుత అశోక్ ఆధ్వర్యంలో విజయనగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఇళ్ల స్థలాలకు నీలా కోర్మనాథ్కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు రాములు, బోరావాసు, లబ్ధిదారులు పాల్గొన్నారు. గత కూటమి ప్రభుత్వం ఎన్నికలు రాకముందు ఏవైతే హామీలు ఇచ్చిందో ఎన్నికల హామీలు అమలు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లోని 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి ఈరోజు అధికారానికి వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా ఎన్నికలు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇప్పటికైనా పేదల పక్షాన మేము ఇప్పటికే అనేక దఫాలు సచివాలయాల ముందు, రెవెన్యూ కార్యాలయాల ముందు పేదలు ఎంతమంది ఉన్నారో సర్వే చేసి, సర్వేలో ఇల్లు లేని తాలూకా పేదల తాలూకా లిస్టును కూడా రెవెన్యూ యంత్రాంగానికి ఇవ్వడం జరిగింది. అయినా కూడా రెవెన్యూ యంత్రాంగం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కూటమి ప్రభుత్వం కూడా ఇసుక, నిత్యావసర వస్తువులు ఫ్రీగా ఇస్తానని చెప్పి, స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు లోను రుణ సదుపాయం కల్పిస్తానని చెప్పి ఈ రోజు వరకు ఇళ్ల స్థలాల మీద ఎట్లాంటి నిర్ణయాలు చేయలేదు. కాబట్టి తక్షణమే కూటమి ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే గ్రామీణ ప్రాంతాలను, పట్ట ప్రాంతాలను ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో మేమే పరిశీలన చేసి ఇల్లు లేని నిరుపేదలకు ఆక్రమణ చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వెనకంజ వేయబోమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అధికారులకు వచ్చిన తర్వాత ఈరోజు నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదో పండగకి చంద్రన్న కానుక ఉంటుందని పాపం పేద ప్రజలు ఆశగా ఎదురు చూశారు. ఈరోజు కోటాలో చూస్తే ఏ ఒక్కరికి గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో కోట, అదే కోటాన్ని ఇస్తూ ఉన్నారు. చంద్రన్న కానుకగా ఇవ్వలేనప్పుడు కనీసం రైతు బజార్ల ద్వారా అయినా పేదవాళ్ళకి నిత్యావసర వస్తువులు. మెదక్ జిల్లా మాసాయిపేట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు చనిపోయింది.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వృద్ధురాలు మాసాయిపేట మండలం హక్కింపేట గ్రామానికి చెందిన పత్తికిష్టమ్మగా పోలీసులు గుర్తించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణ కేంద్రంలోని శ్రీచక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్న వారికి సకల సంపదలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా ఉంటారని పండితులు తెలుపుతున్నారు. శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఎంతో విశిష్టమైనటువంటి ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఈ రోజున మన స్థానిక అచ్చంపేట వాసవి కన్యకా దేవాలయం అంతర్గతం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు విశేషంగా ఉదయం నుంచి ప్రాతకాల పూజా కార్యక్రమాలు, ధనుర్మాసంలో విశేషమైనటువంటి ధనుర్మాస పూజ, తర్వాత విశేషమైనటువంటి ఉత్తరద్వార పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులంతా కూడా విశేషంగా స్వామివారిని ఉత్తరద్వారం కూడా దర్శించుకొని ఆ యొక్క వైకుంఠంలో ఏ విధంగా అయితే స్వామివారిని దర్శించుకున్నారో అదేవిధంగా ఈరోజు మనమంతా కూడా చక్కగా విశేషమైనటువంటి ఆ వైకుంఠ ద్వారంలో ద్వారా స్వామివారిని విశేషంగా దర్శించుకొని ఆ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. జయవాసవి. మెదక్ జిల్లా వెల్లూర్తి మండల కేంద్రంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముక్కోటి పర్వదినం పురస్కరించుకుని అయ్యప్ప మాలదారులు అనంత పద్మనాభ స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. రంగురంగుల పూలమాలలతో, పట్టు వస్త్రాలతో స్వామివారిని అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి రోజు అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకంతో ప్రతి సంవత్సరం స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని అయ్యప్ప గురుస్వామి తలారి మల్లేష్ తెలిపారు. స్వామి శరణం స్వామి శరణం స్వామి. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన మల్లన్నగుట్ట వద్ద ఉన్న అయ్యప్ప స్వాములందరూ కలిసి ఈ వెల్దుర్తిలో అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వచ్చి పంచామృత అభిషేకం చేసి ఆరతి తీసుకొని దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామి ప్రతి సంవత్సరం కూడా ఈ అనంత పద్మనాభ స్వామిని ఈ ముక్కోటి ఏకాదశి నాడు సందర్శించాలి, మేము దర్శనం చేసుకోవాలనే మా కోరిక ప్రకారం ఈరోజు అనంత పద్మనాభ స్వామిని మేము దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయం పురాతన చరిత్ర కలిగిన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ధనుర్మాస పూజలు నిర్వహించారు. ఇక్కడ ప్రత్యేకత, ఈ క్షేత్రం హరిహర క్షేత్రం. శివుడు వెంకటేశ్వర స్వామి ఆకారంలో దర్శనమిస్తారు. రాజా సురభి రాజుల కాలం నాటి ఆలయం కావడం విశేషం. సామూహిక సత్యనారాయణ వ్రతాలు, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఈ టెంపుల్ అతి పురాతనమైన టెంపుల్. రాజులు రాణిలు ఉన్నప్పటి నుంచి ఈ టెంపుల్ను వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ టెంపుల్ను అభివృద్ధి అంటే స్థాపించింది. ఆ స్థాపించింది ఇప్పుడు కాలనీవాసులు అందరూ అనుకొని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, ఈ టెంపుల్ ఎందుకు ఇట్లా ఉండాలి అని చెప్పి ఒక సంకల్పంతో 2 సంవత్సరాల నుంచి అందరూ వెంకటేశ్వర యువక బృందం వాళ్ళందరూ కష్టపడి అంటే ప్రతి ఒక్క దాత దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి ఉత్తర ద్వారం ఏర్పాటు చేసి ఈరోజు ఆ ఉత్తర ద్వారం కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఓపెన్ చేసింది. ఇంకొకటి సామూహిక వరలక్ష్మి వ్రతాలు కూడా, సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఈరోజు ఏర్పాటు చేసి మహా అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరము ఇక్కడ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 1TV న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.